హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ ఆ యొక్క కలర్ఫుల్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఎఫెక్ట్లు అండ్ లిరికల్ యానిమేషన్ కూడా చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. లిరికల్ యానిమేషన్ అయితే సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నీడైన చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అడెన్ ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. మీకు ఎంత లెంత్ కావాలో మీరు అంత లెంత్ ర్యాక్ ఇచ్చేస్తే టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకొని ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను వాడే ప్రతి ఒక్క మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా మనకు ఫస్ట్ క్రాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా క్రాప్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇలా మనకు ఫుల్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అందులో డ్రాగ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సపోజ్ నేను వచ్చేసి ఇతని ఫోటోని అనేది తీసుకొని కొద్దిగా ఒక సైడ్ యానిమేషన్లో స్క్రోల్ అప్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. లేదా మీరు ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకుంటారంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకే ఇమేజ్ని ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మీరు అప్పుడు మీరు కొద్దిగా ఇలా మనకు రొటేట్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది వన్స్. ఓకే, సో ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. అంటే మనకు ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్కి రొటేట్ చేంజ్ అవుతుంది. సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మీరు టచ్ చేసి ఇలా మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్కుని ఇవ్వండి. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్తో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నేను ఒక లైన్స్ మాదిరి ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా మనకు ఈ యొక్క టెంప్లెట్ని ఇలా రైట్ సైడ్కి రొటేట్ చేసి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసి ఈ యొక్కది కూడా మళ్ళీ నేను ఫుల్ వరకు డ్రాగ్
చేసి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి దాని మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ దాని మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మినిమం ఒక 64, 65 అలా పెట్టేసి ఇది మనకు ఒక 40 వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న సాంగ్ మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక లిరికల్ యానిమేషన్ వీడియో నేను ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ ఇలా స్క్రోల్ అప్ చేసి ఇలా ఒక సైడ్ ఇచ్చుకొని సేమ్ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క లిరికల్తో పాటు కలిపి మీకు ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఒక్కసారి యానిమేషన్ వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ యానిమేషన్ అయితే ఎంత కిరాక్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో సగం అయితే ఆల్మోస్ట్ అన్నీ మనకు కంప్లీట్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ బాగా చూడండి, చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అయితే అన్న నాకు లేయర్ రావట్లేదు, నాకు ఎలా అయింది చూపించలేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అని తీసుకుంటారు కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేయండి. ఓకే, సో వన్స్ టచ్ చేసి మీకు అంటే మినిమం ఒక మీరు 30 సెకండ్స్ అయితే మనకు 5 సెకండ్స్ పెట్టుకోవచ్చు, 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు, 15 సెకండ్స్ పెట్టుకోవచ్చు, మీ చాయిస్ మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 10 సెకండ్స్ కాడికి వచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ ఇట్ అండ్ మనకు ప్లే హ్యాండ్ అని మనకు థర్డ్ వన్ ఉంది కదా, సో ఈ థర్డ్ వన్ టచ్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దాని మీద టచ్ చేసి మనకు ఇక్కడ ట్రిమ్ పక్కన క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో వన్స్ క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వస్తే ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. మీ మొబైల్లో రాకపోతే మొబైల్ డేటా ఆన్ చేసి కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ యొక్క గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తే మనకు కైన్ మాస్టర్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగా మనకు అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ వన్స్ యాడ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు లైట్స్ లీడర్ అని ఫస్ట్ది ఒకటి, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు స్లిప్ ఇట్ అవుట్పుట్ అని ఇంకొక ఎఫెక్ట్. ఓకే, సో ఈ రెండు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటాయి, తెలియని వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇలా యానిమేషన్ ఇచ్చేసి చూడండి, ఆ యొక్క అంటే మనకు ఒక కరెంటు లాగా పాస్ అవుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ సెకండ్. ఓకే, సో మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వెళ్ళి ఇప్పుడు లైట్ లీడర్. ఓకే, సో ఇప్పుడు నేను సెకండ్ వన్ టచ్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. స్లో కావాలంటే స్లో పెట్టుకోవచ్చు, ఇంకా మూమెంట్ స్పీడ్ కావాలంటే స్పీడ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, లేదు ఎఫెక్ట్ నచ్చలేదు అనుకుంటే మళ్ళీ చేంజ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో అది మీ చాయిస్ మీ ఇష్టం. ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఇమేజ్ని యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో అన్ని ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా, నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.